మహాలయ పక్షాలన్నమాట. ఈరోజు మహాలయ అమావాస్య అని చెప్పేసి సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఏంటి పిచ్చిది ఇప్పుడు మహాలయ పక్షాలు అంటుంది ఏంటి అనుకుంటున్నారా? మీరు కాశీ వీడియోస్ ఎవరి చూసినా గానీ కొన్ని టెంపుల్స్ మీకు చూపించరు. కాశీలో ఉండే ప్రతి టెంపుల్ కి కూడా చాలా విశిష్టత అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం వెళ్తున్న శనీశ్వరాలయం కూడా చూడడానికి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నామన్నమాట. ఈరోజు మహాలయ పక్షాలన్నమాట. ఈరోజు మహాలయ అమావాస్య అని చెప్పేసి సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఈరోజు దాని గురించే పూజ కోసం వెళ్తున్నామన్నమాట. రోడ్స్ చూడండి ఒకసారి ఎంత బిజీగా ఉన్నాయో. ఏంటి పిచ్చిది ఇప్పుడు మహాలయ పక్షాలు అంటుంది ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు వీడియో కాదండి బాబు, మొన్న అక్టోబర్ లో మేము ఇండియా వచ్చినప్పుడు ట్రిప్స్ తిరిగాం కదా, ఆల్రెడీ చెప్పాను కదండి లాస్ట్ వీడియోలోని. ఇది కూడా కాశీలో ఒక భాగమైన వీడియో. కరెక్ట్గా మేము మహాలయ పక్షం రోజున ఈ టెంపుల్ కి అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి కాశీలో చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి. మీరు కాశీ వీడియోస్ ఎవరి చూసినా గానీ కొన్ని టెంపుల్స్ మీకు చూపించరు, కానీ నేను ఎవరూ చూపించలేని టెంపుల్స్ అయితే మీకు చూపిస్తున్నాను. ఈ టెంపుల్స్ అన్ని కూడా ఇప్పుడు వచ్చి మీరు అందరూ చూసుండరు. కాశీలో ఉండే ప్రతి టెంపుల్ కి కూడా చాలా విశిష్టత అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం వెళ్తున్న శనీశ్వరాలయం కూడా చూడడానికి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకా ఆల్రెడీ అత్తయ్య గారికి మావయ్య గారికి పిండ ప్రదానం అయితే చేసేసామండి మార్నింగ్. మహాలయ పక్షంలో చేస్తే మాత్రం చాలా మంచిది. కాశీలో మహాలయ పక్షాలు వచ్చినప్పుడు అస్సలు ఖాళీ ఉండదండి. ఇసుకేస్తే రాళ్ళంత జనాలు, వీధులు మొత్తం జనాలతో నిండిపోయింది. అసలే కాశీలో చాలా ఇరుగ్గా ఉంటాయి కదా వీధులు, అందుకే ఎక్కువ వీడియో తీయట్లేదు, సింపుల్ గా చూపించేస్తున్నాను. చిన్న వీధుల కింద ఉంటాయన్నమాట. ఈ వీధుల్లో టెంపుల్ ఎక్కడ ఉందో కూడా కనుక్కోవడం చాలా కష్టం. నేను ఏదైనా లొకేషన్ అది ఉంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వెళ్తున్నప్పుడు ఎవరినన్నా అడిగినా కూడా చెప్తారు శనీశ్వర ఆలయం గురించి. ఫైనల్లీ మనం శనీశ్వర ఆలయంకి అయితే వచ్చేసాము. మీరెక్కడ చూడని విధంగా శనీశ్వరుడు అలాగే నవగ్రహ దేవతలు కూడా ఉంటారు. లైట్స్ వేసారన్నమాట. ఒకసారి టెంపుల్ మొత్తం చూపిస్తాను, ఒకసారి చూడండి. మిడిల్ లో వచ్చేసి శనీశ్వరుడు అయితే ఉన్నాడండి, చుట్టూరు కూడా నవగ్రహాలు. ఇంకా పైన గంటలు అవి కట్టి ఎప్పుడో పాతకాలం నాటి గుడి. మన సైడ్ అసలు నవగ్రహాలు ఇలా ఉండవు కదా, ఇక్కడ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో. పైన అంతా కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తో డెకరేషన్ చేశారు. ఇంకా పూజ చేయడానికి చాలా టైం పడుతుంది అనేసి అన్నారు. పెద్దగా జనాలు కూడా ఎవరు రావట్లేదు. ఈ రోజు పిండ ప్రదానం కార్యక్రమాల్లో అందరూ మునిగిపోయి ఉంటారు. మేము వచ్చేసి ఎర్లీ మార్నింగ్ చేసేసుకున్నాం కాబట్టి త్వరగా ఇక్కడికైతే వచ్చాము. ఒకసారి చూడండి, మధ్యలో శనీశ్వరుడు చక్కగా ఇక్కడే అభిషేకం అది చేస్తామన్నమాట. ఆల్రెడీ ఎవరో వచ్చి దీపాలు పెట్టారు, పూజ అయిపోయినట్టుగా ఉంది. ఇంకా పక్కనే చిన్న శివలింగం కూడా పెట్టారు. ఈ నవగ్రహాలు వెనకాల ఏమేముందో చూద్దాము. ఈ వెనకాల ఒక మెట్లలా కనిపిస్తుంది కదండి, మనకి పూజారి ఉంటారు కదా, ఈ పూజారి ఇల్లంట. ఈ పూజారి ఇక్కడ అభిషేకం అది చేసుకుని దేవుని పూజిస్తూ ఇంకా వాళ్ళైతే కాపురం అది పైన ఉంటారంట. హౌస్ కూడా ఎంత డిఫరెంట్ గా ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఎప్పుడో పాతకాలం అనుకుంటా. దీనికైతే డోర్స్ అవి కూడా సరిగ్గా లేవు. మళ్ళీ ఇంకెక్కడ వచ్చేసి ఒక శివలింగం అయితే పెట్టారండి. దూరం నుంచి చూసి స్ఫటికలింగం అనుకున్నాను, కానీ ఇది స్ఫటికలింగమో లేదంటే పాలరాతి లింగమో అర్థం కాలేదు. వెనకాల అయితే శివుడు, పార్వతి అలాగే మన బుజ్జగనపయ్య మొత్తం విగ్రహాలు అయితే పెట్టారు. చాలా బాగుంది అసలని. ఇప్పుడు మనకి పూజ చేసేది ఈ తాతగారే, అదే పూజారి గారు. ఇప్పుడు ఏదో కొత్తగా పెయింట్ వేయిస్తున్నట్టుగా ఉన్నారు. పెయింట్ బకెట్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. మనం అయితే సామాన్లు గట్టి ఏం పట్టుకెళ్ళక్కర్లేదండి, అన్ని తాతగారే ఇస్తారు. ఆయిల్ దగ్గర నుంచి
ఎండుమిర్చి అలాగే నువ్వులు అన్ని కూడా ఇక్కడ అమ్ముతారు. మనం కావాలనుకుంటే బయట నుంచి కూడా తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఈయనైతే ఆడతారు అనుకుంటా. అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఈ పూజారి గారు అయితే ఇక్కడే పడుకుంటారంట. అక్కడ గొట్టు కింద కనిపిస్తుంది కదా, గొట్టు మీదే పడుకుంటారంట. ఇక్కడ ఇదేదో చూడండి, పాత కాలం నాటి బోరింగ్ వాటర్ వస్తుంది కదా, అది ఏంటంటారు, అదే వాటర్ వచ్చే మోటార్ ఉంటుంది కదండి, అది పాతకాలం నాటి టేప్ రికార్డు. చివరికి పూజారి గారి ఇల్లు కూడా వదలట్లేదు, ఈయన ఇల్లు కూడా హోమ్ టూర్ చేసేస్తున్నాను. పాప మా తాతగారు అయితే ఏమీ అనలేదండి. అలా శనీశ్వరుడిది మంత్రం చదువుకుంటూ అలా పని చేసుకుంటూనే ఉన్నారు. కానీ నేనే తాతగారిని వీడియో తీసుకుంటానని అంటే సరే అనేసి అన్నారు. ఇంకా నవగ్రహాలని చెప్పాను కదండి, నవగ్రహాలది ప్రతిదీ కూడా చిన్న చిన్న విగ్రహాలు అవి పెట్టి కిందంతా కూడా వివరంగా నేమ్స్ అయితే రాసేసారు. కానీ మన సైడ్ ఎక్కడ కూడా ఇలాంటి నవగ్రహాలు అయితే చూసుండము. కింద మంచి బాల్స్ కింద అలాగే నవగ్రహాలకి సంబంధించిన కలర్స్ ఉంటాయి కదా, ఇలా ఈ బుద్ధుడికి అయితే ఈ కలరు, రవికి అయితే ఈ కలర్ అని చెప్పేసి అంటారు కదా, అలా ప్రతి బాల్ కింద సంబంధించిన కలర్స్ అవి వేసి పైన నవగ్రహాలన్నీ కూడా దేనికి దానే పెట్టి అసలు చాలా బాగుందండి. అసలు డైరెక్ట్ గా చూస్తే ఇంకా బాగుంది వీడియోలో కంటేని. అందుకే ప్రతిదీ కూడా వీడియో తీసి సపరేట్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను అనమాట. అదే గుంపులో గోవింద అని చెప్పేసి అన్ని వీడియోస్ మిక్స్ చేసేస్తే మీరు ఇది అంతగా చూడరు కదా, అందుకని. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మన పూజ అయితే స్టార్ట్ చేసేద్దాము. हस्तं तं मंगलं प्रणमाम्यं प्रियंगुकलिकाश्यामं रूपेण प्रतिमं बुद्धं सौम्यं सौम्यगुणोपेतं तं बुद्धं प्रणमाम्यहं देवानां च ऋषीणां च गुरुं काञ्चनसन्निभं बुद्धिभूतं त्रिलोकेशं तं नमामि बृहस्पतिं कुन्दं प्रणलाभं दैत्यानां परमं गुरुं सर्वशास्त्रप्रवक्तारं भार्गवं प्रणमाम्यहं नीलाञ्जन समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्तण्ड सम्भूतं तं नमामि शनैश्चरम् अर्धकायं महावीर्य चन्द्रादित्य विमर्दनं सिंहिकागर्भसम्भूतं तं राहुं प्रणमाम्यहं पलाशपुष्पसङ्कासं तारकाग्रमस्तकं रौद्रं रौद्रात्मकं घोरं तं केतुं प्रणमाम्यहम् इति व्यासमुखोद्येतं यपठेत्सु समाहितः दिवा वा यदि वा रात्रौ विघ्नशान्तिर्भविष्यति नरः नारी नृपाणां च भवेदर्घस्वप्ननाशम् ऐश्वर्यमतुलं तेषाम् आरोग्यं पुष्टिवर्धनं ग्रहनक्षत्रजाः पीडास्तस्याग्निः समुद्भवा ఇంకా పూజారి గారి ఆయన ఇచ్చిన ఆయిల్ తో అయితే పూజ చేయించేసారండి. తర్వాత మళ్ళీ మనం ఏదైనా సపరేట్ గా ఆయిల్ అది తీసుకెళ్తే మళ్ళీ మనల్ని మంత్రాలు చదువుకుంటూ మనల్ని కూడా అభిషేకం చేసుకుని పూజ అయితే చేసుకోమన్నారు. మాకు కూడా ఇక్కడికి వచ్చేంత వరకు తెలియదండి, ఇక్కడ నూనె అది అమ్ముతారు, మనం ఏం తెచ్చుకోక్కర్లేదు అని ఇక్కడ మాకైతే తెలియదు. మేము వచ్చేటప్పుడు ఒక ఆయిల్ బాటిల్ అయితే తీసుకొచ్చామండి. కానీ ఆ పూజారి గారు ఏమన్నారంటే మీరు తెచ్చుకున్నారు కాబట్టి మీరే అభిషేకం చేసేసుకోండి అనేసి అన్నారు. ఇంకా మనం శనీశ్వరుడు అనేటప్పుడు శివుణ్ణే పూజిస్తాం కదా, కానీ నాకు తెలియని డౌట్ ఏంటంటే శని దోషానికి సాక్షాత్తు శివుడే తట్టుకోలేడు, శని ప్రభావం అంతలా ఉంటుంది అని కట్ట అంటారు కదా. కానీ మళ్ళీ మనం శని దోషం అనేటప్పటికి శివాలయంకి వెళ్ళి అభిషేకాలు పూజలు అవన్నీ చేయించుకుంటాం కదా, కానీ రెండిట్లకి ఏంటి డిఫరెన్స్ అనేది నాకైతే అర్థం కాలేదు. ఇంకా మాకు అభిషేకం అదంతా అయిపోయిన తర్వాత ఇంకా వాటర్తో అయితే క్లీన్ చేయలేదన్నమాట. మనం తెచ్చుకున్న పువ్వులు అలాగే పత్రి ఇవన్నీ కూడా దేవుడికి పెట్టేసి దండం పెట్టుకోమన్నారు. నా అలాగే మీరు కూడా అనుకుంటారా శనీశ్వరుడై వేరు శివుడు వేరు అని అనుకుంటారా? అనుకుని పలవైతే కామెంట్ చేయండి. రెండిట్లకి డిఫరెన్స్ ఏంటో ఒకవేళ మీకు తెలిస్తే కనుక చెప్పండి, నాకైతే తెలీదు, తెలిస్తే చెప్పేదాన్ని. ఈ పక్కనే చిన్న శివలింగం ఉందని చెప్పాను కదండి, ఆ శివలింగానికి కూడా మన నువ్వుల నూనెతో అభిషేకం అయితే చేయించారు. పూజ అది కూడా చాలా బాగా చేయించారు. మన సైడ్ కంటే కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉంది. తర్వాత పూజ అది చేసేసిన తర్వాత నువ్వుల నూనె వేసి చక్కగా దీపారాజన అయితే చేసేసుకున్నాము. మీరు ఎవరైనా గనక కాశీ వస్తే గనక ఇలాంటి ప్లేసెస్ మిస్ అవ్వద్దు. మనము కాశీ వచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోతామట. ఈ రోడ్స్ ఈ జనాలు ఇవన్నీ చూసి రోడ్స్ కూడా అన్ని ఒకలాగే ఉంటాయన్నమాట, చిన్న చిన్న సందుల కింద ఉంటాయి. కానీ ఎవరినన్నా అడిగితే మాత్రం చెప్తారు ఇలా శనీశ్వర ఆలయం ఎక్కడుంది, సంతానేశ్వరుడు ఎక్కడున్నారు, ఇలా అన్ని కూడా కనుక్కుంటే చెప్తారన్నమాట. అన్ని చిన్న చిన్న వీధుల్లోనే ఉంటాయి. మనం ఇలా కళ్ళు తెరిసి మూసే లోపల టెంపుల్ మిస్ అయిపోతుంది అన్నమాట, అంతలా ఉంటది. మన సైడ్ ఉన్నట్టు ధ్వజస్తంభాలు గోపురాలు శతగోపురాలు ఏ ఉంటాయి కదా,
కదా, అలాంటివన్నీ కూడా పెట్టి అట్రాక్టివ్గా అయితే కనిపించవన్నమాట. అందుకని టెంపుల్స్ ఇట్టే మిస్ అయిపోతూ ఉంటాయి, అవన్నీ కూడా చూసుకోవాలి. మొత్తం పూజ పునస్కారం ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మెట్ల కింద కనిపిస్తున్నాయి కదండి, ఆ మెట్లంతా ఎక్కి ఇలా రమ్మనేసి అన్నారన్నమాట. అంటే మన రాశికి తగ్గ గ్రహం ఉంటుంది కదా, ఇప్పుడు నాది వచ్చేసి తులారాశి, మా హస్బెండ్ది వచ్చేసి కుంభరాశి అలా ఉంటుంది కదా, అలా దానికి తగ్గట్టు మన గ్రహం ఉంటుంది కదా, ఆ గ్రహం దగ్గర అయితే నుంచోమని మళ్ళీ అక్కడ ఏవో మంత్రాలు అవన్నీ చదివారండి. ఇలాగా మేమైతే కరెక్ట్గా ఇలా బుద్ధుడి దగ్గర అలాగే ఇలా అయితే నుంచుని మంత్రాలు అయితే చదువుకున్నాము. అప్పుడు మనకు కావాల్సిన కోరికలు ఏమన్నా ఉంటాయి కదా, అవి ఇక్కడ నుంచి కోరుకోమని చెప్పారు. ఇంకా మనకి పెద్దగా కోరికలు ఏముంటాయి, మనకి అసలు శని దోషానికి వచ్చాం కాబట్టి మనకున్న ఏదన్నా సకల దోషాలు ఏదైనా శని దోషాలు ఉంటే అవి తీరితే చాలు, అవి తీరాయంటే మిగతా కోరికలు ఆటోమేటిక్గానే తీరుతాయని చెప్పేసి మా నమ్మకం మాట. ఈ పూజా విధానం అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఈ పూజ అవడంతో కడుపులో గంట కొట్టేస్తుంది అన్నమాట, ఎలకలు పందికొక్కులు అన్ని పరిగెత్తేస్తూ ఉంటాయి. ముందు కాఫీనో టీనో ఏదో తాగితే కొంచెం మనశ్శాంతిగా ఉండి ఆత్మారావు శాంతిస్తాడనమాట. ఈ కాశీలో ఈ టీ, ఈ మట్టి గ్లాసులు ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అండి. ఇక్కడ మలై కూడా అమ్ముతున్నారు అన్నమాట. నాకు ఈ మట్టి గ్లాసులో టీ తాగడం చాలా బాగా నచ్చింది. నాకు టీ అంతగా నచ్చదని చెప్పాను కదండి, కానీ ఈ మట్టి గ్లాసులో టీ తాగడం మాత్రం చాలా బాగుందన్నమాట. ఇక్కడ పంతులు గారు ఉన్నారు కదండి, పూజ చేసే ఆయన, పూజ అయిపోయినా సరే ఇంకా మంత్రాలు చదువుతూనే ఉన్నారు. మీరు కూడా చూడండి. సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుద్ధం ప్రణమామ్యహం దేవానాం చ ఋషీణాం చ గురుం పంచజీవం. చక్కగా మా శనీశ్వర పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఇలా అయితే నేను ఎప్పుడు చూడలేదన్నమాట, ఇలా ఉంటుందని చెప్పేసి. మన సైడ్ అంతా వేరుగా ఉంటుంది కదా, ఇక్కడ అంతా కూడా డిఫరెంట్గా ఉందన్నమాట. చాలా బాగుంది అసలు, నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీ అందరికీ ఇది ఎలా నచ్చిందో అన్నది కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి నవగ్రహాలు మీరు ఎప్పుడైనా చూసారా లేదా అన్నది కూడా చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై.